మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM. వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాల్ని. ముందుగా అనుకున్నట్టుగానే ఇప్పుడు మరికొద్దిసేపట్లో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. క్యాన్సర్కు సంబంధించిన మీకున్న అన్ని రకాల సందేహాలను మీరు నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారు స్టూడియోలోకి వచ్చేశారు. అయితే మీరు 230081 లేదా 295081 ఈ నెంబర్లకు ఫోన్ చేసి క్యాన్సర్ వ్యాధికి సంబంధించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్కారం. స్వాగతం స్టూడియోలోకి. ముందుగా ధన్యవాదాలు మీకు. మేము పిలవగానే వచ్చేసి మా శ్రోతలందరితో ఇలా క్యాన్సర్కి సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి మీరు స్టూడియోకి విచ్చేశారు. అయితే పేపర్లలో కానీ మీడియాలో మనం చూసాము, ఆదిలాబాద్లో ఈ క్యాన్సర్ కేసులు నమోదైనట్టుగా సోషల్ మీడియాలో కానివ్వండి, వార్తాపత్రికల్లో కానివ్వండి చూసాం. అది ఎంతవరకు వాస్తవము, దానికి కారణం ఏమంటారు? మరి అంటే యాక్చువల్లీ వాస్తవం అది కాదు. ఆదిలాబాద్లో ఎక్కువ కేసెస్ లేవు. మనం ఈ 1.5 year కాలంగా మనం ఆదిలాబాద్లో క్యాన్సర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మనకు ఒక డేటా లాగా అవైలబుల్ ఉంది. మనకి ఆదిలాబాద్ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు అనేవి పెరుగుతున్నాయి. మన ICMR డేటా ప్రకారం ప్రతి సంవత్సరం 15 లక్షల న్యూ కేసెస్ వస్తున్నాయి అన్నమాట ఇండియా మొత్తంగా. అది ఇంకో 2-3 yearsలో 20 లక్షలు, ఒక సంవత్సరానికి 20 లక్షల న్యూ కేసెస్, అంటే పాతవి కాకుండా ప్రతి సంవత్సరం 20 లక్షల న్యూ కేసెస్ వస్తాయని చెప్పి డేటా ఉంది. ప్రస్తుతం 15 లక్షలు కొత్త కేసులు, ప్రతి కేసులు, పాత కేసులు కాకుండా ప్రతి సంవత్సరం కొత్తగా 15 లక్షల కొత్తగా డయాగ్నోస్ అవుతున్నారు. అవి రానున్న కాలంలో 20 లక్షలకు పెరిగే ఛాన్స్ ఉంది. సో అట్లా అందులో భాగంగా మనం ఆదిలాబాద్లో గత 1.5 year కాలంలో క్యాన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేసుకొని క్యాన్సర్ సేవలన్నీ అందుబాటులోకి తెచ్చాము. సో ఇంతకుముందు ఏంటంటే మనకు డేటా ఉండేది కాదు. మన ఆదిలాబాద్లో డయాగ్నోస్ అయిన వాళ్ళు కొంతమంది నాగ్పూర్కి వెళ్తుండే, యవత్మాల్ వెళ్తుండే, హైదరాబాద్ వెళ్తుండే, పక్క వాటికి వెళ్తున్నాయి. కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా ఎంతమంది క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, ఎలా ట్రీట్ తీసుకుంటారు అనేది తెలియదు. 1.5 year కాలంగా మనం ఒక ప్రాపర్ డేటా పెట్టుకొని ఎంతమందికి ఆపరేషన్లు చేసాము, ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ క్యాన్సర్లు అనేది మనం తెలుసుకోవడం జరిగింది. బేసికల్ ఏంటంటే మన తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ తర్వాత ఒక డిస్టిక్లో క్యాన్సర్ సేవలు అందుబాటులో ఉన్నాయి, మన ఆదిలాబాద్లోనే. అంటే కరెక్ట్గా క్యాన్సర్ డాక్టర్ అవైలబుల్ ఉంది గవర్నమెంట్లో. సో దానివల్ల మనకి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు మనం డిటెక్ట్ చేసాము. ఆ పేపర్లో అదే విధంగా వచ్చింది. అంతేగాని మన ఆదిలాబాద్లో ఒక్క దాంట్లోనే బాగా క్యాన్సర్ పెరిగిపోయినాయి అనే కాదు. బట్ దాంట్లో కొంచెం నిజం ఏంటంటే మన ఆదిలాబాద్ అనేది మహారాష్ట్ర పరిసర ప్రాంతం కాబట్టి గుట్కా అలవాట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ నోటి క్యాన్సర్లు, ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లు అనేవి ఆదిలాబాద్లో చాలా ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు అదర్స్. శ్రోతలారా, ఇది ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. క్యాన్సర్ను ఓడిద్దాం అంటూ సాగుతున్న ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. మీరు ఫోన్ చేయవచ్చు 230081 లేదా 295081 ఈ నంబర్లకు. ఆదిలాబాద్ కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయాలి. డాక్టర్ గారు, ఇంతకుముందు మనము మాట్లాడుకున్నాము. అయితే క్యాన్సర్ ప్రాథమికంగా జెనెటిక్గా వస్తుందంటారు. అంటే తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా. అలా ఒక రకము మన అలవాట్ల వల్ల కూడా, పొగ తాగడం వల్ల, గుట్కా నమలడం వల్ల, లేదా ఈ మధ్య అంటున్నారు ఆల్కహాల్ కూడా క్యాన్సర్ కారకమని. ఈ 2 రకాల్లో తేడా ఏముంటుంది, దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా? మామూలుగా ఏ క్యాన్సర్ అయినా కూడా మీరు చెప్పినట్టుగా 2 రకాలుగా వస్తుంది. జెనెటికల్గా అంటే మన ప్రమేయం ఏం లేకుండా మన జీన్స్లో, అంటే మన ఫ్యామిలీలో మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ ఎవరికైనా క్యాన్సర్ ఉంటే దాంట్లో కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటాయి అన్నమాట. ఒకరికి క్యాన్సర్, ఫ్యామిలీలో ఒకరికి క్యాన్సర్ ఉన్నంత మాత్రాన అది వాళ్ళ వంశపారంపర్యంగా ఉందని చెప్పలేము మనం. ఒక క్యాన్సర్ ఫ్యామిలీగా ఉందని చెప్పాలంటే కొన్ని క్రైటీరియా ఉంటుంది. అంటే ఒక 40 సంవత్సరాల లోపల ఒక 2-3 రావాలి. ఓన్లీ ఒకరికి 40 సంవత్సరాల లోపల ఒకరికి వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం క్యాన్సర్ ఉన్నట్టు, వాళ్ళకి నెక్స్ట్ పిల్లలకి క్యాన్సర్ వస్తుందని మనం చెప్పలేము అట్లా. సో దాన్ని క్రైటీరియాస్ అంటారు అనమాట. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి, 40 సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఇద్దరికి, అంటే ఇద్దరు వాళ్ళ మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ ఇద్దరు 40 సంవత్సరాల లోపల కానీ, లేకుంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళైతే 3 అలా క్యాన్సర్లు ఉంటే వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని అంటాం అన్నమాట. ర్యాండంగా ఎవరికొకరికి వచ్చినంత మాత్రం మీ ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంది, మీ పిల్లలకు పక్కా వస్తుందని మనం అనలేము. అలా అది అపోహ. చాలా మంది అనుకుంటారు ఒకరికి మదర్కి వస్తే పక్కా పిల్లలకు వస్తుందని చెప్పలేము అది. సో మదర్కి ఉండి వాళ్ళ మదర్కి ఉండి దాంట్లో వాళ్ళు మళ్ళీ
80-90 ఏళ్ళలో వస్తే దాన్ని ఫ్యామిలీలో అనము, యంగ్లో రావాలి, 50-60 ఇయర్స్లో వస్తూ అట్లా ఉంటుందని ఫ్యామిలియల్ క్యాన్సర్ అంటాం. తర్వాత మన అలవాట్లతో వచ్చేదంటే మామూలుగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు గుట్కాలు తినడము, తంబాకులు తినడము, ఆల్కహాల్. మామూలుగా ఓన్లీ గుట్కా తంబాకు తింటే ఒక రిస్క్ ఉంటుంది క్యాన్సర్కి. దాంతోపాటు ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి చాలా ఫోల్డ్స్ అంటే మనం ఓన్లీ ఇట్లా క్యాల్కులేట్ చేసినట్టు 2x2 4 అట్లా కాకుండా చాలా వేగంగా ఎక్కువ ఉంటుంది. ఈ రెండు సినర్జిక్గా పనిచేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు మనం మంట మీద కిరసన ఆయిల్ పోస్తే ఎలా ఉంటుందో అట్లా ఇది ఉంటుంది అనమాట. మనం గుట్కాలు తంబాకులు తింటూ ఆల్కహాల్ కూడా తీసుకున్నాం అనుకోండి చాలా రకాల క్యాన్సర్లు మన బాడీలో ఒక 100 టైప్ ఆఫ్ క్యాన్సర్లు అనుకోండి, దాంట్లో 80కి పైగా క్యాన్సర్లు ఈ ఆల్కహాల్ తంబాకు గుట్కా పొగాకు వల్లనే వస్తుంటాయి అనమాట. ఆల్ క్యాన్సర్స్ మీరు ఏ క్యాన్సర్ తీసుకోండి దానికి రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే పొగాకు ఆల్కహాల్ అనేది కామన్గా ఉంటుంది. అది ఒక్క పెగ్గు తీసుకున్నారా 10 పెగ్గులు తీసుకున్నారా అనే సంబంధం ఉండదు. ఒక సిగరెట్ తాగినరా మా తాత మొత్తం సిగరెట్ తాగుతుండే ఆయనకి ఏం రాలేదు, 2 సిగరెట్లు తాగుతుంది అది అట్లా మనం చెప్పలేము. సరేనా, ఎవరికైనా రావచ్చు, ఎంత తీసుకున్నా రావచ్చు, ఎంత మోతాదు అన్నది ఇంపార్టెంట్ కాదు. మన బాడీ ఒక్కొక్కరి బాడీ ఒక నేచర్ లాగా ఉంటుంది. మనకు కొందరికి ఒక బీరు తాగితేనే బాగా ఎక్కి పిచ్చి పిచ్చి చేస్తారు, కొందరు 10 తాగిన ఎందుకంటే మన బాడీలో వాటిని తొందరగా బయటకు పంపించే చర్యలు కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి. సో మనం ఒక్కొక్కరిని స్పెసిఫిక్గా ఇచ్చి క్యాన్సర్ రిస్క్ చెప్పాలి అంతే తప్ప జనరల్గా ఇంత తాగితే రాదు క్యాన్సర్, ఇంత తాగితే ఆ ఇండికేషన్లు ఏం లేవన్నమాట. ప్లస్ మీరు ఇంతకుముందు అన్నట్టు జెనెటిక్గా మామూలు తెచ్చుకోవడానికి డిఫరెన్స్ ఏంటంటే జెనెటిక్ వచ్చినవి తొందరగా డిటెక్ట్ అవుతాయి. అంటే మనకి చిన్నప్పటి నుంచి మన జీన్స్లో ఉంటాయి కాబట్టి ఎర్లీ ఏజ్లో వస్తుంటాయి అవి 40, 35, 40, 50 సంవత్సరాల లోపల వస్తుంటాయి. మనం తెచ్చుకున్న క్యాన్సర్లు ఏంటంటే మనం అలవాటు చేసుకొని వాడు ఏ క్యాన్సర్ అయినా ఇప్పుడు ఈరోజు వచ్చిన తర్వాత ఒక 1-2 డేస్లో క్యాన్సర్ రాదు. క్యాన్సర్ అది రావాలి అంటే డిటెక్ట్ అయ్యే స్టేజ్ రావాలంటే మినిమం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. అంటే మనకి ఈరోజు క్యాన్సర్ డిటెక్ట్ అయిందంటే అది మన బాడీలో 5 నుంచి 10 సంవత్సరాల కిందనే ఉందన్నమాట. చిన్నగా స్టార్ట్ అయ్యి చిన్న పెరుగుకుంటూ మనకు గుర్తించే స్థాయికి రావాలంటే 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. సో మనం తెచ్చుకునే క్యాన్సర్ లేవని ఇప్పుడు పొగాకు కానీ తినడం ఏంటంటే మనం ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత తొందరగా క్యాన్సర్ వస్తుంది. మనం లేట్లో స్టార్ట్ చేస్తే అసలు స్టార్ట్ చేయకపోతే రాదు. ఇది ఏ అలవాటైనా అంతే, మనం యూజ్ చేయకపోతే క్యాన్సర్ రావు. జెనెటిక్గా మన సంబంధం ఉండదు కాబట్టి ఎర్లీగా వస్తుంటాయి. అయితే మీరు అన్నారు ఆల్కహాల్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని. ఇది ఇంతకుముందు ప్రజల్లో లేదు అసలు. అంటే ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ వస్తుందని ఇంకా కొంతమంది నమ్మలేకపోతున్నారు. ఆల్కహాల్ వల్ల వేరే జబ్బులు వస్తాయి, లివర్ జబ్బు వస్తుంది అది అని. కానీ ఈ మధ్యనే ఆల్కహాల్ కూడా క్యాన్సర్ కారకమని తేలింది. ఇది ఎప్పుడు తేలిందంటారు? దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ ఇది ఎప్పుడు నిరూపణ అయిందంటారు? ఇది చాలా సంవత్సరాల నుంచి నిరూపితమైంది. మనం ఏంటంటే మన కన్వీనియంట్ కోసం రెడ్ వైన్ తాగితే వస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్, యంగ్ అవుతాం అనేది అదంతా ఒక అపోహ. అదంతా బీర్ తాగితే స్కిన్ గ్లో అవుతుందని ఏదన్నా అవన్నీ ఒక మనం ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్సే. అవి లోపలికి వెళ్ళిపోయి మన బాడీలో మన నార్మల్గా జరిగే చర్యలన్నీ ఆల్టర్ చేస్తుంటాయి. ఇప్పుడు మన బాడీలో ఏదైనా చెడు పదార్థం నల్లిఫై అవ్వాలంటే లివర్లో అవుతుంది. ఈ ఆల్కహాల్ వెళ్ళి ఫస్ట్ లివర్ని పాడేస్తుంటుంది. సో లివర్ని పాడేసినప్పుడు ఈ చెడు పదార్థాలన్నీ ఇక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ క్యాన్సర్ని కారణం చేస్తుంది అనమాట. సో మన బాడీ అంతా ఇంటర్లింక్ ఉంటుంది. దేన్ని ఒకదాన్ని ఇప్పుడు లివర్ని పక్కన పెట్టేసి కిడ్నీ పక్కన పెట్టి అట్లా ఉండదు. ఆల్కహాల్ అనేది లివర్ని పాడేసినట్టే మన బాడీ మొత్తాన్ని పాడేసినట్టే. మన బాడీ రికవరీ అవ్వడానికి కారణమే లివర్. ఆ లివర్ని పాడేస్తే ఏమవుతుంటే చెడు కణాలు స్టార్ట్ అయినాయి అనుకోండి, దాన్ని రిపేర్ చేసే టిష్యూ మన దగ్గర ఉండదు. అప్పుడు చెడు కణాలు పెరిగి క్యాన్సర్ లాగా అవుతుంటాయి. సో ఆల్కహాల్, స్మోకింగ్ అనేవి మన చేతిలో ఉండి మనం కంట్రోల్ చేసుకునే పదార్థాలు. వాటిని కంట్రోల్ చేస్తే క్యాన్సర్ని చాలా వరకు రాకుండా అడ్డుకోవచ్చు. అయితే మీరు ఇంతకుముందు చెప్పారు వంశపారంపర్యంగా జెనెటిక్గా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని. కొందరు అనుకుంటారు ఈ క్యాన్సర్ వ్యాధి అంటు వ్యాధి లాగా ఉండొచ్చు, మరి ఇంట్లో ఒకరికి క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళని దూరంగా ఉంచాలా, వాళ్ళు వాడిన వస్తువులు వాడొచ్చా, సేమ్ టాయిలెట్ని వేరే వాళ్ళు కూడా వాడొచ్చా, లేదా చుట్టుపక్కల వాళ్ళు మన పక్కింటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళతో కలవడానికి కొంతమంది సంకోచిస్తుంటారు. ఈ క్యాన్సర్ వ్యాధి ఇలా అంటు వ్యాధిలాగా ఉండే అవకాశం ఉందా, వేరే వాళ్ళకి వ్యాపించే అవకాశం ఉందంటారా? అది మంచి ప్రశ్న, చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు క్యాన్సర్ అంటు వ్యాధి అయింటే క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తున్న సిస్టర్లు, నర్సులు, డాక్టర్లు అందరికీ వారికి క్యాన్సర్ వచ్చి ఉండాలి, అంతే కదా. సో క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు, ఏమాత్రం కాదు. అంటువ్యాధి అంటే ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి అంటుకోవడం. అంటే మనం దగ్గుతేనో, తుమ్ముతేనో, లేకుంటే పట్టుకుంటేనో, స్వెట్ వల్లనో, బ్లడ్ వల్లనో అతుక్కోవడం, దాన్ని అంటువ్యాధి అంటారు. మన కరోనా కానివ్వండి, ఇట్లాంటి జబ్బులంటే అంటువ్యాధులు అంటాం మనం. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. మనం క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ పక్కన పడుకున్నా
ఏం చేసినా రాదు. క్యాన్సర్ వాళ్ళ బ్లడ్ మనకు అంటినా, యూరిన్ పోసిన టాయిలెట్లో యూరిన్ చేసినా, వాళ్ళు తిన్న ప్లేట్లో మనం తిన్నా, ఇలాంటి వాటి వల్ల ఏం క్యాన్సర్ అనేది రాదు. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక బాడీలో ఆయన బాడీ నేచర్ని బట్టి ఇప్పుడు క్యాన్సర్ కణజాలను తీసుకొచ్చి మన బాడీలో పెట్టినా కూడా మనకు క్యాన్సర్ రాదు. ఎందుకంటే ఆ కణజాలం ఆయన బాడీలో ఆయనకు తగ్గట్టుగానే ఉంటుంది. అంతే తప్ప క్యాన్సర్ సెల్స్ తీసుకొచ్చి మన బ్లడ్లో ఉచితే మనకు క్యాన్సర్ రావడం అట్లా రాదు. ఇప్పుడు మనకి మలేరియా అనుకోండి, దోమ ఒకదాన్ని గుట్టి ఇంకోరిని కుడితే మలేరియా వస్తుంది. అట్లా క్యాన్సర్ వ్యాధిని వెళ్ళి మా దోమ గుట్టి మనకు కుడితే అట్లా రాదు. సో క్యాన్సర్ అనేది ఏమాత్రం అంటువ్యాధి కాదు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మనం చాలా సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చాలా లో ఉంటారు. ఒక అపోహ కూడా ఉంది, క్యాన్సర్ వస్తే బతకము అని. సో అలాంటి వాళ్ళకి మనం ఓన్లీ ట్రీట్మెంటే కాదు, సైకలాజికల్గా, మోరల్గా, సోషల్గా సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు అలాంటి వాళ్ళని మనం నీకు ఇంకా రాదు, నీ నుంచి నాకు వస్తాను చెప్పి పక్కన పడేసి పక్క రూమ్లో ఉంచి పక్క టాయిలెట్ ఇస్తే వాళ్ళు ఇంకా లో అయిపోయి దాన్ని తట్టుకునే శక్తి. అంటే మనకి ఏంటంటే ఈ క్యాన్సర్ని జయించాలంటే మెడిసిన్లు, డాక్టర్లే కాకుండా మన విల్ పవర్ కూడా చాలా ఉండాలి. నేను క్యాన్సర్ని తట్టుకొని గెలుస్తాను, నేను గెలిచి ఏం చేయాలి అనేది ఉండాలి. మనమే సోషల్గా వాళ్ళని అవాయిడ్ చేసేసి ఇంక అయిపోయింది నీ లైఫ్, నువ్వు పడుకో అని చెప్పినంటే వాళ్ళు ఇంకా లో అయిపోయి వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోయి వాళ్ళు తొందరగా చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో వాళ్ళని మనలో కలుపుకొని మనం వాళ్ళకి ఇంకా స్ట్రెంగ్త్నిచ్చి, వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇచ్చి మనలో కలుపుకొని ఇంకా వాళ్ళకి పాజిటివ్నెస్ని అవేర్నెస్ చేయాలి తప్ప అలా వేరు చేయడం అనేది మంచిది కాదు. క్యాన్సర్ అనేది అంటువ్యాధి అస్సలు కాదు. మీరు చెప్పిన దాన్ని బట్టి క్యాన్సర్ వచ్చిన పేషెంట్తో కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ కలిసి ఉండొచ్చు. మీరు చెప్పిన విషయాల్ని బట్టి భార్యాభర్తల్లో ఒకరికి క్యాన్సర్ ఉంటే వాళ్ళు కలిసి జీవించినా కూడా ఒకరి క్యాన్సర్ ఇంకోరికి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు అని. ఇంకో ప్రశ్న, ఈ క్యాన్సర్ వ్యాధిగ్రస్తున్న వాళ్ళు మామూలుగా క్యాన్సర్ తగ్గిన తర్వాత పిల్లల్ని కూడా కనవచ్చు. అంటే కొన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి, యంగ్ ఏజ్లో వస్తుంటాయి. అలాంటి వాటిని మనకు డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎంత గ్యాప్లో పిల్లల్ని అచీవ్ చేస్తే పిల్లలు కూడా కనవచ్చు. కలిసి ఉండడమే కాదు, కలిసి అన్యోన్యమైన దాంపత్య జీవనాన్ని కలకాలం కొనసాగించవచ్చు. క్యాన్సర్ వస్తే ఇంకా అయిపోయింది లైఫ్, వాళ్ళ పిల్లల్ని కానీ లేరు అట్లాంటి అవేం లేవు. మన దగ్గర చాలా రకమైన టెక్నాలజీస్ ఉన్నాయి. మన బాడీ నార్మల్గానే పిల్లల్ని కనవచ్చు. లేదనుకుంటే వాళ్ళ అండాల్ని మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ కంటే ముందు తీసేసి సపరేట్ చేసి తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు కానీ ఇట్లా అన్ని సదుపాయాలు ఉన్నాయి. సో క్యాన్సర్ వస్తే మన జీవితం ఎండ్ కాదు. వాళ్ళ నార్మల్ జీవితాన్ని, వాళ్ళ పిల్ల పాపలు సంతోషంగా ఉండడానికి చాలా రకమైన ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. డాక్టర్ గారు, ఒక పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడదాం. శ్రోతలారా, 230081 లేదా 295081 ఈ నెంబర్లకు ఫోన్ చేసి క్యాన్సర్ వ్యాధికి సంబంధించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రముఖ క్యాన్సర్ వైద్యులు జక్కుల శ్రీకాంత్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఫోన్ చేయండి, మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఒక ఫోన్ కాల్ వచ్చింది డాక్టర్ గారు, చూద్దాం. హలో, నమస్తే అండి. సార్ నమస్తే. ఫస్ట్ అయితే మీ గొంతు వినడం మాకు చాలా సంతోషం. ఈ కార్యక్రమం ద్వారా మీ గొంతు వినినందుకు ఫస్ట్ మీకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. ముందుగా డాక్టర్ గారికి చెప్పండి ధన్యవాదాలు, వారు వచ్చారు. ఎక్కువ చెప్పేది కాబట్టి మీకు చెప్పేసి పక్కన పెట్టి. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు, మీకున్న సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం సార్. సార్ నేను ఇక్కడ అభ్యుదయ స్కూల్ ప్రిన్సిపల్ సార్. పిప్పరవాడలో ఒక రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉంది. అయితే ఇప్పుడు ఫోన్ చేసిన ఉద్దేశం సార్, యాక్చువల్ గా క్యాన్సర్ గురించి చాలా డౌట్లు ఉంటాయి, కానీ అది మిమ్మల్ని ఇంకా నేరుగా కలిసినప్పుడు చాలా కూలంకషంగా మాట్లాడవచ్చు. కానీ నేను ఇప్పుడు జర్నీలో ఉన్నా సార్, ఒక దగ్గర ఆపి మాట్లాడుతున్నా. క్లియర్ ఉందో లేదో నాకు తెలియదు. అయితే అది వింటున్నాను, FM లో వింటుంటే మీరు చెప్పిన పద్ధతి విన్న తర్వాత సోషల్ మీడియాలో, టీవీ ప్రోగ్రాంలలో చాలా పెద్ద పెద్ద డాక్టర్ల ఇంటర్వ్యూలు వస్తుంటాయి సార్. వాటిల్లో వాళ్ళు మొదలు పెట్టిన క్షణం నుంచి ఇక మనం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళం కూడా రేపే చనిపోతాం అన్నంత భయంకరంగా చెప్తూ ఉంటారు. కానీ మీరు చెప్పింది విన్న తర్వాత నాకు అనిపించింది, అదే క్యాన్సర్ ట్రీట్మెంట్ కి మందులు కాదు, మీలాంటి మాట కావాలి. చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఫోన్ చేసిన ఉద్దేశం ఏంటంటే, జనరల్ గా క్యాన్సర్ అనేది ఒక 2వ దశలోనో 3వ దశలోనో బయటపడుతుంది అంటారు కదా. అసలు అప్పుడేమో ఆ స్టేజ్ వచ్చినాక స్టేజ్ దాటిపోయింది, ట్రీట్మెంట్ ఇవ్వలేమంటారు. మొదటి దశలో బయటపడే ఛాన్స్ ఉండదు. మరి ఇటువంటి దానికి పరిష్కారం ఏం చెప్తారు? మీకు ఎప్పుడైనా వీలైతే మాలాంటి స్కూల్స్ కి సందర్శించి పిల్లలకి ఏమైనా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఇవి రెండు నా. అండ్ మీకు ధన్యవాదాలు మరొకసారి. మీరు చెప్పిన పద్ధతి ఎటువంటి వాళ్ళకన్నా ధైర్యం ఇచ్చేటట్టుంది సార్. ఆ విషయం లోపల మీకు మరొకసారి థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మనం స్కూల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం సార్. ఇప్పటివరకు మనం ఒక 15-20 స్కూల్స్ కూడా చెప్తున్నాం. హై స్కూల్ పిల్లలకి క్యాన్సర్ రాకుండా ఎలా ఉండాలి, క్యాన్సర్ని ముందే ఎలా డిటెక్ట్ చేయాలి, టెస్ట్లు ఏముంటాయి అనేది మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము.
ప్లస్ ఇంకేంటంటే మీరు చెప్పినట్టుగా క్యాన్సర్ అనేది భయపెట్టి, ఇప్పుడు ఇంతకు ముందంటే మనకు తెలియకుండా క్యాన్సర్ వస్తే చనిపోయేవారు. ఇప్పుడు క్యాన్సర్కి చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయి. మీరు అన్నట్టుగా మనం ఫస్ట్ స్టేజ్లో కూడా గుర్తించవచ్చు. చిన్నగా ఉన్నప్పుడే మనం స్క్రీనింగ్ టెస్ట్లు అంటారు వాటిని. మామూలు పర్సన్స్ అంటే క్యాన్సర్ ఉందా లేదా సంబంధం లేకుండా మామూలుగా మనం ఒక యాన్యువల్గా కానీ 2-3 yearsకి ఒకసారి టెస్ట్ చేసుకుంటే క్యాన్సర్ ఉందా, మనకు వచ్చే రిస్క్ ఉందా అనేది ముందే తెలుసుకోవచ్చు. ప్లస్ 2nd, 3rd స్టేజ్లో కూడా మనకి ఇప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ అయినాయి. సో ట్రీట్మెంట్తో మనం వాళ్ళ లైఫ్ని ప్రొలాంగ్ చేయొచ్చు. వాళ్ళని ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు, అంటే చాలా ఆరోగ్యంగా ఎక్కువ సంవత్సరాలు మంచిగా ఉండే ఛాన్స్ కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు మనం ఆదిలాబాద్ లాంటి ప్రదేశాల్లో మీరు అన్నట్టుగా ఎక్కువ మనం స్టేజ్ 2, స్టేజ్ 3, చాలా వరకు స్టేజ్ 4 క్యాన్సర్ వాళ్ళనే చూస్తుంటాము. అయినా కూడా మనం ఇక్కడ మనం ఉన్న అవైలబుల్ రిసోర్సెస్లో చాలామందికి ట్రీట్మెంట్ చేసి వాళ్ళని క్యాన్సర్ని వాళ్ళ లైఫ్ని మనం ప్రొలాంగ్ చేయగలుగుతున్నాం. సో మీరు అన్నట్టు క్యాన్సర్ అంటే భయపడాల్సింది ఏం కాదు. క్యాన్సర్ ఓన్లీ ఒక డాక్టర్ చేతిలోనే కాదు, మీలాంటి టీచర్లు, తర్వాత అందరి అవగాహన, తొందరగా గుర్తించడానికి కావాల్సిన అవగాహన, దాన్ని రాకుండా నివారణ చర్యలు అందరం కలిసికట్టుగా చేస్తేనే ఈ క్యాన్సర్ అనేది మనం నివారించవచ్చు. థ్యాంక్ యూ సార్, మీ మాటలు నాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చినాయి. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు మరో ఫోన్ కాల్ వచ్చింది, మాట్లాడదాం. హలో, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. మీకున్న సందేహాలని డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే చెప్పండి సార్. నా పేరు జీవన్, మా సౌరగం నుంచి మాట్లాడుతున్నాం సార్. స్కిన్ మీద ఇట్లా చిన్న కురుపుల్లా అవుతుంది, అది పెద్దగా అవుతుంది కానీ తగ్గుతలేదు. స్కిన్ పైన ఇట్లా వీపు పైన. సో అది క్యాన్సర్ అని మీకు భయం అవుతుందా? అవును సార్. అట్లా మనకు బాడీలో వచ్చి అన్ని కురుపులు క్యాన్సర్గా అయ్యే ఛాన్స్ ఏమి ఉండవండి. చాలా వరకు మనకు కొవ్వు గడ్డలు ఉంటాయి, కొన్ని ఇన్ఫెక్షన్ గడ్డలు ఉంటాయి, చర్మానికి వచ్చే ఇన్ఫెక్షన్ గడ్డలు ఉంటాయి. సో మీకు అది క్యాన్సరా కాదని ఎట్లా తెలుస్తుందంటే అది ఎన్ని రోజుల నుంచి ఉంది? చాలా సంవత్సరాల నుంచి ఉంది. 3-4 months అయింది సార్. 3-4 months నుంచి ఉంది. చాలా స్లోగా పెరుగుతుంది, మెల్లగా పెరుగుతుంది, లేకుంటే అంతే ఉందంటే అది క్యాన్సర్ ఉండే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా మనకి కొన్ని నెలల కంటే 1 నెల 2 నెలలు ఉండి చాలా వేగంగా పెరుగుతుంది. చాలా చిన్నగా ఉండింది, ఎంతో మనకు ఆవగింజ అంత ఉన్నది, నిమ్మకాయ అంత సైజులో ఒక 2-3 నెలల్లోనే పెరిగిపోయింది అంటే అది క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. అంతే తప్ప అది క్యాన్సర్ కూడా మనం చెప్పలేము. ఓకేనా? సో మీకు ఆ చర్మం పైన ఉన్నది ఎలాంటిది అనేది ఒకసారి మీరు పరిశీలించండి. మీకు అలా డౌట్ ఉంటే ఒకసారి మీ దగ్గర ఉన్న మామూలు ఎవరైనా డాక్టర్ని కానీ లేకుంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ని కానీ కలవండి. ఓకేనా? సో మీరు ప్రతిదానికి క్యాన్సర్ అనుకోవాల్సిన అవసరం లేదండి. అంటే మనం క్యాన్సర్ అని మాట్లాడుతున్నాం కాబట్టి బాడీలో ఏది వచ్చిన క్యాన్సర్ ఉండే ఛాన్స్ చాలా తక్కువ. ఓకేనా? మరో ఫోన్ కాల్ తీసుకుందాం డాక్టర్ గారు. హలో, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. గ్రోత్ అయిందని ఇండికేట్ చేసిండ్రు. సర్జరీ చేసుకోవాలంటున్నారు. ఓకే, అంటే మీరు చూపించారా, డాక్టర్ని కలిసారా, సంప్రదించారా? సంప్రదిస్తే చేసుకోవాలంటున్నారు. ఓకే, అంటే మీ మాట వింటుంటే కూడా మీ వోకల్ కార్డ్స్ చాలా అఫెక్ట్ అయినట్టు అనిపిస్తున్నాయి నాకు. మామూలుగా మీ మాట ఇంతకుముందు ఇలా ఉండిండకపోవచ్చు, బాగా క్లియర్గా వచ్చింది అనుకుంటా. ముగ్గురికి వచ్చిన మళ్ళీ హైదరాబాద్ పోయినా అయితే వాళ్ళు అందరూ అయితే మరి సర్జరీ చేస్తేనేమో ఇట్లా ఉంటుంది, అయితే మన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? ఇక బయాప్సీ మన క్యాన్సర్గా ఉండబడుతుందా? బయాప్సీ అసలు యాక్చువల్లీ మనకు ఫస్ట్ అయితే అది ఏముందనే తెలుసుకోవాలా. లేజర్ ట్రీట్మెంట్ అయినా ఏ ట్రీట్మెంట్ అయినా అసలు మీకు అది క్యాన్సరా కాదా ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు మీ వాయిస్ ఇంత చేంజ్ అయింది కదా, 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మనకి వోకల్ కార్డ్స్ పైన చిన్న చిన్న కురుపులు లాంటివి అవుతాయి. అది చాలా ఎక్కువ టీచర్స్కి గట్టిగా మాట్లాడే వాళ్ళకి అవుతుంటుంది. అది క్యాన్సర్ కాదు. మీరు ఎక్కువ ఏంటంటే సడన్గా ఒక్కొక్కసారి గట్టిగా అరుస్తుంటారు కదా, దానివల్ల మన వోకల్ కార్డ్స్ డ్యామేజ్ అయిపోయి చిన్న చిన్న కురుపులు లాంటివి వస్తాయి. దానికి మనం ఏం చేస్తామంటే మీరు అన్నట్టు లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం. అది క్యాన్సర్ కాదు, నార్మల్ ట్రీట్మెంటే, తగ్గిపోతుంది, బాగా అవుతాయి. అట్లా కాకుండా దానికి పైన మన పుండు లాగుండి అది క్యాన్సర్ లాగుంటే అప్పుడు బయాప్సీ చేయాలి. ఓకేనా? మీరు ఒకసారి మీరు సంబంధించిన డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ కానీ ఆ రిపోర్ట్స్ కానీ ఉంటే తీసుకురండి, చూద్దాము. ఒకవేళ అది క్యాన్సర్ అయితే బయాప్సీ చేయాలి. క్యాన్సర్ అవ్వలేదు, ఓన్లీ చిన్న చిన్న కురుపులు లాంటివి ఉంటే లేజర్ ట్రీట్మెంట్తో మీకు క్యూర్ అయిపోతుందండి. ఓకేనా? మీకు చాలా సఫర్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు మీ మాట వింటుంటే. ఫస్ట్ మీరు మీ వాయిస్కి రెస్ట్ ఇవ్వాలి. ఎక్కువ మాట్లాడము, కొన్ని రోజులు మీ వృత్తికి సెలవు పెట్టి రెస్ట్ ఇస్తే అవి మళ్ళీ రికవర్ అయ్యి నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్. ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. డాక్టర్ గారు, అయితే చాలా రకాల జబ్బులకు వ్యాక్సిన్లు, ముందు జాగ్రత్తగా ఆ జబ్బు రాకుండా వ్యాక్సిన్లు ఉన్నాయి. అలాగే ఈ క్యాన్సర్ వ్యాధులు అంటే రకరకాల క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా? ఉంటే ఏ వయసులో అవి తీసుకోవాలి?
దానికి సంబంధించి ఏమైనా వివరాలు చెప్తారా? మామూలుగా ఇప్పుడు క్యాన్సర్ అనేది మనం చెప్పినంత ఈజీగా చిన్న అక్షరం లాగా కాదు. క్యాన్సర్ చాలా ఒక 100 రకాల క్యాన్సర్ ఉన్నాయి. ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క రకంగా డెవలప్ అవుతుంది అనమాట. మనకు ఒకటి ఇప్పుడు కరోనా వ్యాధి తీసుకోండి, కొన్ని రకాల వైరస్లు ఉంటాయి. ఆ వైరస్ని మనం తీసుకొని డీకోడ్ చేసి వ్యాక్సిన్ తయారు చేయొచ్చు. క్యాన్సర్లో చాలా రకాల క్యాన్సర్లకు ఒక్కొక్క రకమైన క్యాన్సర్కి ప్రత్యేక జన్యు విధానం ఉంటుంది. సో అన్ని క్యాన్సర్ని బేస్ ఒకటి వేసేసుకొని ఒక వ్యాక్సిన్ ఇచ్చేస్తే మొత్తం క్యాన్సర్ని ఫినిష్ చేయడం అనేది ఇప్పటికున్న టెక్నాలజీ ప్రకారం థియరిటికల్ కానీ ప్రాక్టికల్ కానీ సాధ్యం కాదు. బట్ ఫార్చునేట్గా ఏంటంటే కొన్ని రకమైన క్యాన్సర్లకి రాకుండా మనకి వ్యాక్సిన్లు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు లివర్ క్యాన్సర్ రాకుండా మనకి, లివర్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే హెపటైటిస్ అనే వైరస్ వల్ల చాలా, అంటే అదొక కారణం. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడినట్టు హెపటైటిస్ వైరస్ వల్ల కూడా లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకుంటే మనము ఆ లివర్ క్యాన్సర్ రాకుండా చాలా వరకు అడ్డుకోవచ్చు. ఇది మనకి మన జెనెటిక్గా మనకి రొటీన్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో భాగంగా ఇస్తున్నారు. దాంతోపాటు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మామూలు 50 రూపీస్ 60 రూపీస్ ఉంటుంది. మన గవర్నమెంట్లో అయితే ఫ్రీగా ఇస్తారు. అలా హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకుంటే లివర్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. దాంతోపాటు ఇంకో అద్భుతమైన వ్యాక్సిన్ ఏంటంటే ఆడవాళ్ళకు వచ్చేది, మనకి మన ఇండియాలో మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్లు ఉన్నాయంటే ఆడవాళ్ళలో ఒకటి రొమ్ము క్యాన్సర్, దాని తర్వాత సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వల్ల మన ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 30% ఫీమేల్స్ సఫర్ అవుతున్నారు, చనిపోతున్నారు. సో ఇది ఎందుకు వస్తుందంటే మెయిన్గా హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే దానివల్ల వస్తుంది. ఓకేనా. మన ఆదిలాబాద్ లాంటి ఏరియాలో నేను వారానికి ఒకరిద్దరిని చూస్తుంటాను. అందరు అడ్వాన్స్డ్ క్యాన్సర్లు 3వ స్టేజ్ 4వ స్టేజ్లో వస్తారు. వాళ్ళకి మనం ఆపరేషన్ చేయలేము, కరెంటు పెట్టలేము, ఏమి ఇవ్వలేని స్టేజ్లో వస్తుంటారు. సో ఇలాంటి క్యాన్సర్ని మనము హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వ్యాక్సిన్ వల్ల రాకుండా అడ్డుకోవచ్చు. చాలా దేశాల్లో ఇస్తున్నారు, చాలా సంవత్సరాల నుంచి ఇస్తున్నారు ఈ వ్యాక్సిన్. మన ఇండియాలో మన ఇండియన్ కంపెనీస్ కూడా తయారు చేస్తున్నాయి, ఆ ఫారిన్ కంపెనీస్ కూడా తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ అనేది 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పైబడిన ఆడవాళ్ళు 2 డోసులు తీసుకుంటే, అలాగే 14 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఆడవాళ్ళు 3 డోసుల్లో తీసుకుంటే ఈ క్యాన్సర్ అనేది రాకుండా 98% నివారించవచ్చు. అది ఎర్లీ ఏజ్లో అంటే 9 నుంచి 20 సంవత్సరాల్లో తీసుకుంటే మాత్రం 98 నుంచి 99% ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇది చాలా కాస్ట్ కూడా చాలా డిఫరెంట్. ఇప్పుడు మన ఇండియన్ కంపెనీస్ వచ్చాయి, అది మనం ఒక డ్రెస్ తీసుకున్న కాస్ట్లో ఆ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 1500 1400 రూపాయలు పెడితే మనకి క్యాన్సర్ అనేది రాకుండా వచ్చు. ఒక ఆడపిల్ల జీవితంలో మనకి కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పాను కదా, చిరిగిన బట్టలన్నా తొడుక్కోగానే ఒక మంచి పుస్తకం అనుకోని, అట్లా నేనేమంటానంటే ఈ పండుగలకి పాత బట్టలన్నీ వేసుకోండి, కానీ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోండి. ఆ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటే మనకి ఒక ఆడపిల్ల లైఫ్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేవి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒక లైఫే కాదండి, కుటుంబాన్ని సఫర్ అవుతుంది కదా ఈ వ్యాక్సిన్. ఇప్పుడు ఆడపిల్లకి హెచ్పివి వైరస్ ఎందుకు వస్తుందో వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు. కానీ దాన్ని తీసుకోవడం వల్ల మనం ఈ క్యాన్సర్ అనేదాన్ని నివారించవచ్చు. అయితే మీరు ఈ వ్యాక్సిన్ల గురించి చెప్పారు. ఒక విషయం మనకు చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో కానివ్వండి. రష్యా ఒక వ్యాక్సిన్ కనుగొంది, ఈ క్యాన్సర్ అన్నిటికీ నివారణ ఇది తగ్గిస్తుంది అనే, అది పుకారో మరి నిజమో తెలియదు. ఈ రష్యా వ్యాక్సిన్ గురించి చెప్పగలుగుతారేమో? రష్యాలో ఇప్పుడు వ్యాక్సిన్ ఒకటి తయారవుతుంది అంటున్నారు. అంటే మాకు వచ్చినంటే మాకు ఇప్పుడు జర్నల్స్లో దాని ప్రకారం నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే అది ఒక కోలన్ క్యాన్సర్ అంటే పేవు క్యాన్సర్ని రాకుండా అడ్డుకునే వ్యాక్సిన్ తయారు చేస్తున్నామని చెప్పారు. అన్ని క్యాన్సర్లకు కాదు. మన పోయిందంటే క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చిందని పేపర్లు ఇచ్చేస్తారు. క్యాన్సర్ అంటే అన్ని క్యాన్సర్లను ఆపేస్తా అనుకుంటాను. మన జనాలు ఎలా ఉంటారంటే ఉన్న వ్యాక్సిన్లను పట్టించుకోరు. అంటే దూరపు కొండలను పన్నట్టు ఉన్న సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ఎవరు అడగరు, కానీ రష్యా వ్యాక్సిన్ గురించి అందరూ వచ్చి అడుగుతుంటారు నాకు ఇప్పుడు ఫోన్లలో కానీ దేనిలో కానీ. సో ఆ వ్యాక్సిన్ అనేది ఇంకా పూర్తి మనకి అంటే ట్రయల్స్, ఇప్పుడు ఏ వ్యాక్సిన్ డెవలప్ అవ్వాలన్నా చాలా ట్రయల్స్ ఉంటాయి. ఫస్ట్ యానిమల్స్ పైన, తర్వాత హ్యూమన్స్ పైన అన్ని ట్రయల్స్ చేసి అది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో తెలిసిన తర్వాతనే ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు అది ట్రయల్స్ దశలో ఉందని చెప్తున్నారు. మాకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం అది పేవు క్యాన్సర్ని తగ్గిస్తుంది అని అంటున్నారు. అలా వస్తే మంచిదే. ఇంకా మనకంటే రష్యాలో మనకు మిత్రులే కాబట్టి మనకి ఏమున్నా మనకు ముందే తెలుస్తుంది. మనకి వ్యాక్సిన్ కూడా తీసుకోవచ్చు. మీరేం టెన్షన్ పడకుండా ఉన్నా మనకు తెలుస్తుంటుంది. దాని గురించి మానేసి ఉన్న వ్యాక్సిన్ తీసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. అయితే డాక్టర్ గారు, క్యాన్సర్ వ్యాధి అనుమానం ఉన్నప్పుడు లేదా క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు ట్రీట్మెంట్లో భాగంగా లేదా దాని డయాగ్నోసిస్లో భాగంగా బయాప్సీ చేస్తుంటారు. అంటే కొంత భాగాన్ని సేకరించే ప్రయత్నంలో డాక్టర్లు బయాప్సీ చేస్తుంటారు. బయాప్సీ అనగానే కొందరు భయపడుతుంటారు. బయాప్సీ చేస్తే కనుక అది ఇంకా చుట్టుపక్కల వ్యాపిస్తుంది ఆ క్యాన్సర్ కణము, ఆ భాగము అనే ఒక అనుమానం ఉంది ప్రజల్లో. అది నిజం ఎంతవరకు ఉంది దాంట్లో, లేదా కేవలం అపోహ మాత్రమేనంటారా? అది అపోహ మాత్రమే. యాక్చువల్లీ ఈ డౌట్ చాలామంది అంటుంటారు, అది తీసుకోవడానికి భయపడుతుంటారు. అది తీసిన తర్వాత పెరుగుతుంది అని చెప్పి నాకు కూడా చాలామంది చెప్తారు, బయాప్సీ తీసిన తర్వాత సార్ పెరిగిపోయింది అని. సో మనకి ఏ క్యాన్సర్ అయినా ఇప్పుడు నేను చెప్పడం వల్లనో లేకుంటే ఒక స్కానింగ్లో అయిపోయినదో క్యాన్సర్ అని కన్ఫర్మ్ అవ్వదు.
క్యాన్సర్ కన్ఫర్మ్ కావాలంటే దాన్ని టిష్యూ డయాగ్నోసిస్ అంటారు. అంటే మనకు ప్రూఫ్ ఉండాలి, ఆ ముక్క నుంచి టిష్యూ తీసి పంపిస్తే చూడడానికి క్యాన్సర్ ఉన్నంత మాత్రం క్యాన్సర్లు అయిపోవు, స్కానింగ్లో క్యాన్సర్ అని చెప్పినంత మాత్రం క్యాన్సర్ అయిపోవు. ఎందుకంటే చాలా వరకు మనము 100% ఒక దాన్ని డయాగ్నోస్ చేయాలంటే దానికి బయాప్సీ అనేది కంపల్సరీ. మనం ఏం ట్రీట్మెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా బయాప్సీ అనేది కంపల్సరీ. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా సంక్లిష్టమైనది, మనం ఇచ్చే మందులు మన బాడీని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఈ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడం కోసం మనకు బయాప్సీ కంపల్సరీ. కాబట్టి బయాప్సీ అనేది క్యాన్సర్ డౌట్ ఉన్న ప్రతి ఒక్కరు చేయించుకోవాల్సింది. తర్వాత దాన్ని మన జనాలు ఎలా అనుకుంటారంటే అది ఒక చీమల పుట్టలాగా, ఒక చీమను కదిలిస్తే మొత్తం పాకిపోతుందని అనుకుంటారు. అది చాలా తప్పు. బయాప్సీ చేయడం వల్ల క్యాన్సర్ పెరగదు. ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్ని మనం తొందరగా డిటెక్ట్ చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ క్యూర్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ టువర్డ్స్ వెళ్తుంటాం. కాబట్టి బయాప్సీ వల్ల క్యాన్సర్ పెరగడం అనేది అదొక అపోహ మాత్రమే. మనం ఏమైతే బయాప్సీ అప్పుడు చిన్న కట్ చేస్తాం కాబట్టి ఆ రియాక్షన్ వల్ల అప్పుడప్పుడు కొంతమందికి స్వెల్లింగ్ పెరిగినట్టు, వాపు పెరిగినట్టు అనిపించచ్చు, కానీ అది క్యాన్సర్ పెరుగుదల కాదు. డాక్టర్ గారు, ఒక శ్రోత పూణే నుంచి ఫోన్ చేశారు. హలో हेलो बोलिए सर. बोलिए जी सर. कमलाकर जी, सबसे पहले आपका मैं धन्यवाद करना चाहूंगा और जो डॉक्टर सर है उनका भी मैं धन्यवाद करना चाहूंगा. आज आपने इतना बहुत अच्छा सा सब्जेक्ट रखा है. कैंसर की जन जागृति लोगों में होना चाहिए. और मुझे ये पूछना है डॉक्टर साहब से कि एक कैंसर से बचा जा कैसे सकता है और हमने क्या क्या ऐसी चीजें हैं जो अवॉइड करनी चाहिए, जैसे लंच में हो, डिनर में हो या वाटर फॉर्म में हो. तो ऐसी कौन सी चीजें हैं जिससे बॉडी को हानिकारक है, वो हमने उसे रिजेक्ट करना चाहिए, वो मुझे डॉक्टर साहब से पूछना था. ओके, या एक्चुअली मैं नेक्स्ट वही बोलने वाला था. हाँ जी सर. क्योंकि कौन सा भी अभी नेचुरल हम पूरा हमारा ह्यूमन लाइफ पहले से कैसा है वो नेचुरल चीज़ यूज़ करें तो बेटर रहेगा. क्योंकि अभी मोर वेस्टर्नाइज होने टाइम पे क्या हो रहा है, पूरा हम वेस्टर्न चीज़ को अडाप्ट करके वो अल्कोहल ड्रिंकिंग करना और स्मोकिंग करना, वो पाश बोल के वो ले रहे ना, वो सब अवॉइड करना है. जो हमारा जो धरती से आ रहे उसके इस्तेमाल करना, क्योंकि वो नेचुरल फ्रूट्स समझो, नहीं तो नेचुरल ऑर्गेनिक फ्रूट्स, ऑर्गेनिक वेजिटेबल्स वो यूज़ करना है. हमारा लंच, डिनर, नॉर्मल टाइम कौन सा टाइम में भी लिमिटेड लेना है. और नॉनवेज में 2 टाइप्स होता. एक रेड मीट होता, रेड मीट बोले तो गोट, शीप ऐसा रहते ना, वो रेड मीट ज़्यादा इस्तेमाल नहीं करना है, क्योंकि वो रेड मीट से हमारा आंतरियों का कैंसर आने का भी चांस ज़्यादा रहते हैं. सो अल्कोहल, स्मोकिंग और रेड मीट एंड डीप फ्राई फ्रूट्स, बोले तो ज़्यादा ऑयल से ज़्यादा कुकिंग नहीं करना, डीप फ्राई करके वो करके. अभी फ्राई फ्रूट्स सोचो भाई बाहर हम खाते ना, डीप फ्राई करके वो चीज़ ज़्यादा नहीं खाना. ऑयल भी मल्टीपल टाइम्स बॉयल नहीं करना, एक बार ऑयल यूज़ करने के बाद बंद करना, नहीं तो मल्टीपल टाइम्स यूज़ करे तो क्या होता, वो ऑयल भी पॉइजनस हो जाता. तो ऐसा चीज. ये सर मेरा लास्ट क्वेश्चन है, जो पानी बॉटल हम जो पीते हैं, जो बिस्लरी हो या अदर कोई भी कंपनी की हो, वो कितना सेफ है या हानिकारक है सर? वो एक सवाल मुझे आपसे पूछना था सर. उसका रिसर्च एक्चुअली नहीं है, लेकिन कौन सा भी प्लास्टिक, अभी बिस्लरी है कौन सा है प्लास्टिक बॉटल में आता, तो उसका पानी अच्छा रहता, लेकिन वो प्लास्टिक बॉटल से क्या होता, वो मल्टीपल एरियाज ट्रैवल होता, वो उसका टेम्परेचर बढ़ते कम होते, तो उसकी वजह से वो माइक्रो प्लास्टिक से भी थोड़ा कैंसर होने का रिस्क रहता. तो उससे बेटर है वो बिस्लरी वाटर हम एक कॉपर बॉटल में, नहीं तो नॉर्मल हम घर में यूज़ करते ना, वो ग्लास में कैरी करके यूज़ करें तो बेटर रहता. ज़्यादा टाइम वो प्लास्टिक बॉटल्स यूज़ करना वो इनफैक्ट हानिकारक है. नॉर्मली वो पानी अच्छा रहता, लेकिन उसमें वो पैकेज रहते हैं ना प्लास्टिक बॉटल्स, वो प्लास्टिक यूज से वो कैंसर आने का रिस्क ज़्यादा रहता. तो हम अवॉइड करना है ऐसा. हमें प्लास्टिक बॉटल से जगह में कॉपर बॉटल ऐसा कैरी करके उसमें पानी पीना है. हाँ जी सर, थैंक यू सर, आपने इतना समझाया. और कमलाकर रेड्डी सर को भी मैं थैंक यू करना चाहूंगा, और आदिलाबाद आकाशवाणी का भी कि इतना अच्छा सब्जेक्ट उन्होंने आज लिया है, और इससे बहुत जन जागृति होगी. जो भी श्रोता है उनको भी कैंसर के बारे में समझेगा सर, और दिनचर्या चेंज होगी. इससे बहुत सारे जो श्रोता है, लोग हैं, उनको बहुत अच्छा बेनिफिट्स आएगा सर. थैंक यू सर. థ్యాంక్ యూ సో మచ్ సార్. డాక్టర్ గారు, అయితే క్యాన్సర్ అనేది అంత తొందరగా బయటపడదు అంటారు. అంటే వేరే జబ్బుల్లాగా దాని లక్షణాలు తొందరగా మనకు తెలియవు, కనిపించవు అని అంటారు. మరి క్యాన్సర్ పరీక్షలు, ముందస్తు పరీక్షలు ఒకవేళ తమ కుటుంబంలో పూర్వీకులకు, పెద్దలకు అంటే తల్లిదండ్రులకు కానివ్వండి, తాతలకు కానివ్వండి క్యాన్సర్ ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా పరీక్షలు చేసుకోవాలి, లేదా వేరే వాళ్ళు కూడా ఈ క్యాన్సర్ మీద అవగాహనతోటి
పరీక్షలు చేసుకోవాలి, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా అనేది, ఎలాంటి పరీక్షలు ఉంటాయంటారు? వాటి ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఏ క్యాన్సర్ అయినా మనకు డెవలప్ అవ్వాలంటే ఒక 5 to 10 years టైం పడుతుంది మనకంటే గుర్తించే స్థాయికి రావాలంటే. ఎందుకంటే క్యాన్సర్ ఒక చిన్న కణంగా స్టార్ట్ అయ్యి పెద్ద గడ్డలాగా రావాలంటే ఆ గ్రోత్కి ట్యూమర్ డబ్లింగ్ టైమ్స్ అంటారు అనమాట. అది చాలా డబ్లింగ్ అయిన తర్వాత మనకి గుర్తించే స్థాయికి వస్తాయి. సో ఈ మధ్య ప్రాసెస్లోనే మనం గుర్తిస్తే దాని క్యాన్సర్ని తొందరగా గుర్తించవచ్చు. వీటిని మనం ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. మామూలుగా క్యాన్సర్ వచ్చిన తర్వాత చేసే టెస్ట్లను డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం. అంటే క్యాన్సర్ ఉందా లేదా గుర్తిస్తున్నాం, డయాగ్నోస్ చేస్తున్నాం. అట్లాగంటే అసలు క్యాన్సర్ ఉందో లేదో ముందే తెలుసుకోవాలి అంటే దాన్ని స్క్రీనింగ్ అంటారు. డయాగ్నోస్ ఎవరిలో వేస్తాం? క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో వేస్తాం. స్క్రీనింగ్ ఎవరిలో వేస్తాం? క్యాన్సర్ లేని వాళ్ళు, నార్మల్ మనలాంటి మీలాంటి నాలాంటి అందరూ ఎవరైనా ఈ టెస్ట్ చేయించుకోవచ్చు. వీటిని స్క్రీనింగ్ టెస్ట్లు అంటారు. సో ఈ టెస్ట్లు ఎప్పుడు చేయించుకోవాలంటే ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళలో మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. సో ఆడవాళ్ళ రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది అని అనుకుంటే 40 సంవత్సరాల పైబడిన ఆడవాళ్ళందరూ, వాళ్ళ క్యాన్సర్ ఉన్నా, ఇంట్లో ఉన్నా లేకున్నా, ఎవరికి ఉన్నా లేకున్నా 40 సంవత్సరాల పైబడిన ఆడవాళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ అంటారు, ఒక చిన్న ఎక్స్రే. ఆ మ్యామోగ్రామ్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ ఏం పెరగదు, సరేనా? అలాంటి టెస్ట్ సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే మనకు క్యాన్సర్ ఉందో లేదో ముందే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను, ఒక కణం స్టేజ్లో ఉన్నప్పుడే గుర్తించవచ్చు. అది గడ్డ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో మ్యామోగ్రామ్ ఎక్కడ చేయించుకోవచ్చు? మన రిమ్స్లో అవైలబుల్గా ఉంది. రిమ్స్లో ఫ్రీగా ఉంది, మన ఆదిలాబాద్లో బయట లేదు, రిమ్స్లోనే ఉంది. అది చాలా ఒక 5 నిమిషాల టెస్ట్. ఆ టెస్ట్ చేయించుకుంటే మనకు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ఉందో లేదో ముందే తెలుసుకోవచ్చు. మన లైఫ్లో 1 yearలో ఒక 5 నిమిషాలు కేటాయిస్తే రొమ్ము క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. అట్లా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అన్నాను ఇంతకుముందు. దానికి మనం వ్యాక్సిన్ చెప్పినాము. ఇప్పుడు అందరు వ్యాక్సిన్ వేయించుకోలేరు. సో కానీ వాళ్ళు చిన్న టెస్ట్ చేయించుకోవచ్చు, ప్యాప్స్మియర్ అంటారు. ఇది అందరు గైనకాలజిస్టులు కానీ క్యాన్సర్ స్పెషలిస్టులు అందరు చేస్తారు ఈ టెస్ట్. చిన్న టెస్ట్ ఒక 5 నిమిషాల్లో అవుతుంది. ఆ రిపోర్ట్ ఒక రోజులో వస్తుంది. ఆ టెస్ట్ చేయించుకుంటే మనకి క్యాన్సర్ ఉందో లేదో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ముందే తెలుస్తుంది. ఈ టెస్ట్ 20 సంవత్సరాల పైబడిన ఆడవాళ్ళందరూ 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఇంకా 5 సంవత్సరాల్లో మనకి క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే స్మోకింగ్ చేసేవాళ్ళు అనుకోండి, లంగ్ క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవాలంటే లో డోస్ సిటీ స్కాన్ అంటారు. అది ఒక సంవత్సరానికి ఒకసారి చేయించుకున్నా మనకి లంగ్ క్యాన్సర్ ఉందా లేదా తెలుస్తుంది. అలాగే పేవ్ క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవాలంటే 10 సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ అని అంటారు. సో కొలనోస్కోపీ వేయించుకుంటే 10 సంవత్సరాలకు ఒకసారి మనకి పేగులో చిన్న చిన్న కురుపులు లాంటివి ఏమన్నా, అంటే పేగు మనకు కనబడదు కదా, చర్మం అంటే కనబడుతుంది, పేగు లోపల మనకి ఏమో తెలియదు కదా. సో దాంట్లో కెమెరా వేసి చూస్తే పేగు క్యాన్సర్ కానీ ఇంకే రకమైన క్యాన్సర్, ఎండోస్కోపీ వేసుకుంటే స్టమక్ క్యాన్సర్ కానీ ఇలాంటివన్నీ మనం ముందే తెలుసుకోవచ్చు. సో ఇలాంటి టెస్టులు చేసుకుంటే మనకు క్యాన్సర్ ఉందో లేదో ముందే తెలుసుకోవచ్చు. ఇది జెనెటిక్ అందరూ కంపల్సరీ చేయించుకోవాలి. అలాగే మీరు అన్నట్టు జెనెటిక్లో రిస్క్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, నేను చెప్పినట్టు జెనెటిక్ అంటే ఎవరు ర్యాండంగా ఒకరికి క్యాన్సర్ వస్తే జెనెటిక్ అయిపోదు. సిగ్నిఫికెంట్గా 3-4 వాళ్ళ ఫ్యామిలీలో ఉండాలి క్యాన్సర్. అలాంటి వాళ్ళు జెనెటిక్ టెస్టింగ్ అని ఉంటుంది, బ్లడ్ టెస్ట్ చేస్తారనమాట. వాళ్ళ పిల్లల బ్లడ్ టెస్ట్ చేసి మనకి కామన్గా వచ్చే క్యాన్సర్ల జీన్స్ అన్ని మనం అనలైజ్ చేస్తాము. దాంట్లో రిస్క్ ఉందనుకోండి, దానికి రిస్క్ తగ్గడానికి మనం ఏంటి సర్జరీలు చేయాలా, మెడిసిన్స్ వాడాలా, అలా చేసుకొని జెనెటిక్ ఉన్న వాళ్ళలో కూడా క్యాన్సర్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు మనం. ఇప్పుడు మనం యాంజెలినా జోలీ అని చెప్తుంటారు కదా, హీరోయిన్, ప్రఖ్యాత హీరోయిన్, వాళ్ళ ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉందని చెప్పి ఆమె రొమ్ములు సర్జరీ చేయించుకుంది, రొమ్ము క్యాన్సర్ రావచ్చేమో అని. సో అలానే మనం కూడా చాలా మంది మన క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఆ జెనెటిక్ టెస్ట్ చేయించుకొని రాకుండా చాలా రకాల సర్జరీస్ ఉంటాయి, చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి అవాయిడ్ చేసేవి. సో అది చేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా సూచనలు కానీ జాగ్రత్తలు కానీ చెప్తారా డాక్టర్ గారు? అంటే మామూలుగా మనం ఎంత చెప్పినా కూడా ముఖ్యంగా మన ఆదిలాబాద్ ప్రాంతంలో గుట్కా సేవనం అనేది చాలా ఎక్కువగా ఉంది. అలాగే మద్యపానం కూడా చాలామంది చేస్తుంటారు. రోడ్ల మీద మనం చూస్తుంటాము, గుట్కా వీరులు ఉంటారు, వాళ్ళని ఏమనాలో అర్థం కాదు. బైక్ మీద వెళ్తుంటారు, వెనక మనం ఉంటే ఇక మన మీద స్ప్రింకుల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే వాళ్ళు ఇబ్బంది కలిగించడం వేరే సంగతి, వేరే వాళ్ళకి, కానీ వాళ్ళకు వాళ్ళు అన్యాయం చేసుకుంటున్నారు కదా. నేను ఒకటి ఇప్పుడు విషయం చెప్తాను, అంటే మళ్ళీ భయపెట్టడానికి కాదు. ఇప్పుడు మనం ఆదిలాబాద్కి వచ్చి 1.5 yearలో 85కి పైగా క్యాన్సర్ ఆపరేషన్, నోటి క్యాన్సర్ ఆపరేషన్లు చేసినాం. 85కి పైగా చేసిన వాళ్ళలో ఒక 30-40% మంది 25 నుంచి 30 సంవత్సరాల పైబడిన వాళ్ళే. చెప్పుకోకూడదు కానీ అన్ఫార్చునేట్గా దాంట్లో ఒక 5-10 మంది చనిపోయారు కూడా ఆపరేషన్ తర్వాత కూడా. సో మనకి ప్రాణం అనేది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది. ఈ గుట్కాలు అనేది క్షణిక ఆనందం, తిన్నంతసేపు బాగా హ్యాపీగా అనిపించచ్చు, కానీ వాళ్ళు క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యి కొంతమంది నేను చూస్తున్నా కానీ ఇట్లా ఆపరేషన్ చేద్దామనే లోపలనే పెరిగిపోయి చనిపోయారు కూడా. సో అంత వేగంగా ప్రాణాలు తీస్తుంది గుట్కా. సో గుట్కా తీసుకొని చనిపోవడం వల్ల వాళ్ళు ఒక్కరు సఫర్ అవ్వట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ అనాథలు అయిపోతారు. ఎర్నింగ్ అంటే సంపాదించే వాళ్ళు గుట్కా తిని చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ అనాథలు అవుతారు. సో మనం ఈ కాన్షియస్గా ఉండి గుట్కా అనేది మానేస్తే మంచిది. ఎందుకంటే మన ఆదిలాబాద్లో చాలా ఎక్కువ ఉన్నాయి గుట్కాలు, క్యాన్సర్ కూడా చాలా ఎక్కువ. రోజు ఒకరిద్దరు నాకు గుట్కా క్యాన్సర్ వాళ్ళు వచ్చి కలుస్తుంటారు. సో ఈ గుట్కా అనేది అవాయిడ్ చేస్తే మంచిది. ప్రభుత్వాలు కూడా చాలా చర్యలు తీసుకుంటున్నాయి, కానీ మనం ఏంటంటే వాళ్ళు ఎంత వద్దంటే మనకు అంత తినాలనిపిస్తుంటుంది. సో అట్లా తినుకుంటూ అలవాట్లు వేసుకుని పాడవుతున్నారు.
ఈ గుట్కా ఆల్కహాల్ మానేస్తే మనం 90% రకమైన క్యాన్సర్ని రాకుండా అడ్డుకోవచ్చు. మిగతా అవన్నీ సెకండరీ. ఇప్పుడు మనం అంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ యాడ్ అన్న దానికి ఇవి ఫస్ట్ మెయిన్ కారణాలు. ఇవి అవాయిడ్ చేయాలని అనుకుంటున్నాను. అయితే చాలామంది ఏమంటుంటారంటే తిన్న వాళ్ళందరికీ రావట్లేదు కదా, మా ఫ్రెండ్స్ తింటున్నారు చాలామంది, వాళ్ళకి రాలేదు, మా నాన్న తిన్నాడు ఆయనకు రాలేదు, మా తాత తంబాకు తింటుండే ఆయనకు రాలేదు. తంబాకు తింటుండే కానీ ఆయన చాలా కష్టపడి వర్క్ చేస్తుండే. తంబాకుతో పాటు ఆయన పొద్దున యాపాకు తింటుండే కావచ్చు, ఇంకే తింటుండే కావచ్చు. మీకు అవన్నీ తెలియదు కదా. మీరు తంబాకు దొరికింది ఆయన, మీరు తంబాకు తిన్నది ఒకటే చూస్తున్నారు, ఆయన మిగతా చేసిన పనులు ఏం చూస్తలేరు. సో ఇప్పుడు సినిమా హీరోలు కూడా బాగా తంబాకులు తిన్నట్టు యాడిస్తారు, స్మోకింగ్ చేసినట్టు యాడిస్తారు. కానీ వాళ్ళందరూ చేయరు కదా. వాటితో పాటు వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఒక సిగరెట్ పట్టినప్పుడు దానికి అంత న్యూట్రల్ చేసుకోవడానికి వాళ్ళు చాలా చేస్తుంటారు. వాళ్ళు యాడ్ ఇస్తారు కానీ వాళ్ళు తినరు కదా. షారూక్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, అక్షయ్ కుమార్ ఎవరు గుట్కాలు విమలు తినరు. వాడు తిని వాళ్ళ ఫ్యాన్స్ మనం తింటుంటాం. అంతే, డబ్బుల కోసం యాడ్ చేస్తారు, యాడ్స్ తయారు చేస్తారు వాళ్ళు. దాన్ని నమ్మకూడదు. మనం వివేకంతో ఆలోచించాలి ఎలాంటివి తీసుకోవాలి. మహేష్ బాబు, సినిమా హీరో మహేష్ బాబు స్మోకింగ్ చేసినట్టు ఆయన ఎప్పుడు స్మోక్ చేయడు. సినిమాల్లో ఇలాచి ఇలాంటి దీంతో తయారు చేసింది వాడతారు తప్ప ఆయన స్మోకింగ్ చేయడు. ఒకప్పుడు చేసేవారంట. ఆల్మోస్ట్ గత 10 సంవత్సరాల నుంచి ఏం తీసుకోవట్లేదు ఆయన. ఆయన చేసే స్మోకింగ్ చేసే సిగరెట్ కూడా సిగరెట్ కాదు, సినిమా సీన్ కోసం చేస్తుంటారు అంతే. అది కూడా సిగరెట్ కాదు, అది మామూలుగా మన ఆయుర్వేదిక్ లో ఇచ్చిన పొడిలు బట్టి చేస్తుంటాడు ఆయన. సో అది మన మధ్య అనుకుని స్మోకింగ్ చేస్తుంటే మనం స్టైలిష్ గా తాగుతుంటాం. అంటే ఒక్కసారి కోసం కూడా వాళ్ళు రిస్క్ తీసుకోవట్లేదు, మనం రోజు తాగడం ఎందుకు అనేది. అయితే మీరు చేస్తుంటారు కదా, చికిత్స చేస్తుంటారు, పరీక్షలు చేస్తుంటారు. మీ దగ్గరికి వచ్చే కేసుల్లో క్యాన్సర్ నిర్ధారణ అయి కొన్ని మరణాలు కూడా సంభవించినాయి అంటున్నారు. అయితే అట్లాంటి వాళ్ళలో ఈ దురలవాట్లు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారా? అంటే చాలామంది అలాంటి వాళ్ళే, కొంతమంది వస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక 100లో ఒక 10 to 15% మంది మాత్రం ఏం అలవాట్లు లేకుండా క్యాన్సర్లు వస్తుంటాయి. అది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, మన కంట్రోల్ లేని వాటి వల్ల వస్తుంటాయి. చాలా మట్టుకు మాత్రం దురలవాట్లు ఉంటేనే వస్తున్నాయి క్యాన్సర్స్. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. మీరు పిలవగానే మా స్టూడియోకి వచ్చి శ్రోతలందరితో ముచ్చటించారు, వారి సందేహాలను నివృత్తి చేశారు. చాలా ధన్యవాదాలండి. శ్రోతలారా, ఇది ఇయ్యాలటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం.